నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026 మే 3వ తేదీ ఆదివారం నాడు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉదయం 7-9 గంటల వరకు విశాఖ నక్షత్రం మీద 4వ పాదంలోనూ, ఆ తర్వాత అనురాధ నక్షత్రం 1, 2, 3 పాదాలలోనూ సంచరిస్తాడు. మొత్తంగా డే మొత్తం ఎక్కువగా అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. అయితే ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, సూచనలు, పరిహారాలు చూద్దాము. ఇక చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ స్థితిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి మానసిక ఆందోళనలు అయితే ఉండవచ్చు ఈరోజు. ఇక రాశుల వారీగా మేషరాశి, అష్టమ చంద్రుడి వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత ఇబ్బందులు ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వృషభ రాశి, వ్యాపారంలో లాభాలు, భాగస్వాములతో మంచి సంబంధాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిథున రాశి, శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు మరియు శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి, సంతానపరంగా ఆందోళనలు ఉండవచ్చు. షేర్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు. సింహరాశి, స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కన్యారాశి, సోదరుల సహాయం అందుతుంది. ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. చిన్నపాటి ప్రయాణాలు కలిసి వస్తాయి. తుల కుటుంబంలో మాట పట్టింపులు రావచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి, చంద్రుడు స్వరాశిలో ఉన్నందున భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. ధనస్సు, వ్యయ చంద్రుడి వల్ల అనవసర ఖర్చులు, మానసిక ఒత్తిడి ఉంటాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలైతే ఫలిస్తాయి. మకర రాశి, అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుంభరాశి, వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగినా గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మద్దతు ఉంటుంది. ఉద్యోగస్తులకి బాగుంది. మీనరాశి, వీరికి అదృష్టం వరిస్తుంది. ఈరోజు తీర్థయాత్రలు చేసే అవకాశం రావచ్చు. ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూల సమయం. ఆరోగ్యపరంగా చూస్తే కనుక అన్ని రాశుల వారికి కూడా రక్తపోటు, కడుపు నొప్పి, ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మిథున, వృషభ రాశుల వారికి లాభదాయకం. మేష, ధనుస్సు రాశుల వారు భారీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. విద్యా పోటీ పరీక్షలకి అనురాధ నక్షత్ర ప్రభావంతో ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడితే ఫలితం మంచిగా ఉంటుంది. కోర్టు కేసులు, వివాదాలు, అనురాధ నక్షత్రం మిత్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. చంద్రుడు నీచలో ఉన్నందున మేష, వృశ్చిక రాశుల వారు ప్రయాణాల్లో, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పరిహారంగా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః మంత్రాన్ని జపించండి. శివారాధన, శివలింగానికి అభిషేకం